బ్రహ్మాజీ గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రయాణం నల్లేరు మీద నావలాగా సాఫీగా వెళ్తూ ఉంటుంది. సాఫీగా వెళ్ళే ప్రయాణంలో ఒక అద్భుతమైన పాత్రలు ఉంటాయి, నవ్విస్తాడు, సపోర్టింగ్ రోల్స్లో కనిపిస్తారు. ఒక గ్రే షేడ్స్లో ఉండే క్యారెక్టర్స్లో ఆయన చాలా స్పెషలైజేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమైనా తెలుగు ఇండస్ట్రీలో ఆయన ప్రయాణం మాత్రం చాలా లాంగెస్ట్ జర్నీ ఉంది. సో అంత లాంగెస్ట్ జర్నీలో బాపు అనే సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్, ఒక తన ఇమేజ్కి అప్లిఫ్ట్ చేసే ఒక రోల్తో రాబోతున్నారు అనిపిస్తుంది. బ్రహ్మాజీ గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. చాలా లాంగెస్ట్ జర్నీ ఇండస్ట్రీలో, చాలా కూలెస్ట్ పర్సన్, జీరో నెగిటివిటీ. ఎక్కడ మాకు జర్నలిజంలో ఎప్పుడు మీ గురించి వేరే మాటలు కాదు, అసలు మంచి తప్ప ఏమీ వినలేదు. ఎలా సాధ్యమైంది? అంటే బేసిక్గా అందరూ అలాగే ఉండాలండి. ఇప్పుడు ఇలా ఉంటున్నాను కాబట్టి పేరు వచ్చింది తప్పించి బేసిక్గా అందరూ మంచిగా ఉండాలి కదా. అంటే మాకు ఎక్కడ కూడా ఎందుకు చెడ్డగా ఉండాలి? అందరూ బేసిక్ అప్పుడు కామన్ సెన్స్ అనేది అందరికి ఉండాలి. అది అన్కామన్ అయిపోతుంటే అది రేర్ అయిపోతే అలాగే ఇది కూడా. అంటే ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి. మన మీద మనకు రెస్పెక్ట్ ఉంటే అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. యువతలో అనవసరంగా ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. మన పరిధి దాటి ఎప్పుడు వాళ్ళతో వెళ్ళకూడదు. ఎప్పుడు మెయింటైన్ చేస్తే ఎప్పుడు డిగ్నిఫైడ్గా బాగుంటుందండి అందరితో. చాలామందికి ఆ పరిధులు పెట్టుకోవటంలోనే ఫెయిల్ అవుతుంటారండి. పరిధి ఏంటో చాలామందికి తెలియదు. అంటే ఓవర్ బోర్డ్ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే సక్సెస్ చాలా మార్పులు తెస్తారు వాళ్ళలో. కానీ అవేమి కూడా మిమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయాలి. మీ పర్సనాలిటీ, మీ ఒరిజినల్ కోర్ పర్సనాలిటీని ఏమీ డిస్టర్బ్ చేయాలి. ఎక్కడ కూడా జీరో నెగిటివిటీ. ఎప్పుడు ఒక మాట అసలు వినలా, నా తెలిసి ఎవరు వినుండరు కూడా, మేమే కాదు. అంటే చాలా పాజిటివ్ వైబ్స్ కలుగుతుంటాయి మీతో మాట్లాడినప్పుడల్లా. అంటే జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న పర్సన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఏదో జీవిత చర్మాంకంలో అర్థమయ్యే జ్ఞానం చాలా ఎర్లీ స్టేజ్లోనే అర్థమైపోయిందా అనిపిస్తుంది. అంటే దానికి రీజన్ ఐ ప్రాక్టీస్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ అండి. నమ్యో రెంగేకో అని వి చాంట్. అది బిఎస్జి, భారత్ సోకాయ్ అని ఇంటర్నేషనల్. అది వి కీప్ చాంటింగ్. సో ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ ఐ చాంట్ అనమాట. అది ఆ ఫిలాసఫీలో ఏంటంటే మనకిప్పుడు మనం బాగుండాలని కోరుకుంటాం దేవుడి దగ్గర. అది మామూలు ప్రపంచంలో ఉన్న ఒక ఇది. ఇప్పుడు మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవడంలో అని ఈ ఫిలాసఫీ చెప్పుద్ది. ఓకే. ఇప్పుడు నేను ప్రే ఫర్ అదర్స్ అంటారు కదా. యూ బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ లాగా. అలానే నేను ఇప్పుడు నా ప్రపంచంతో బాగుండాలి అనే కాదు, ముందు మనం బాగుండాలి. మనతో పాటు చుట్టుపక్కల బాగుంటే మనం కూడా బాగుంటాం. ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉన్నారండి, నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను, మిగతా ముగ్గురు హ్యాపీగా లేరు. ఆ విధంగా హ్యాపీనెస్ తగ్గిద్ది. నేను అన్హ్యాపీ అవుతాను కదా. హ్యాపీ అవుతాను నేనున్న సొసైటీలో. కానీ ఇప్పుడు నేను ఒక సినిమా యాక్ట్ చేస్తున్నాను, అందులో నేను ఒక్కడే బాగుండి ఒక్కడికి మంచి పేరు వస్తే ఎలాగా? సినిమా ఆడాలి అంటే వాళ్ళకి మానసిక స్థితి బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సో అందరూ బాగా పనిచేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. నేనే బాగుండాలి, నాకే మంచి పేరు రావాలి అంటే ఆ సినిమా ఆడకపోతే ఎవరు చూడరు కూడా. సో ఆ డైరెక్టర్ బాగా చేయాలి, ప్రొడ్యూసర్ మంచి డబ్బులు పెట్టాలి, ఆర్టిస్ట్ అందరూ బాగా చేయాలి, ప్రేక్షకులకు నచ్చాలి. ఇవన్నీ అందరి గురించి ప్రే చేస్తాను నేను. సో రేరెస్ట్ థింగ్ అండి. ఎందుకంటే జలసీలు, పోటీతత్వం ఇవన్నీ ఎక్కువగా కనిపించే ప్రపంచం. అవును, ఉంటుందండి, అందరికీ ఉంటుంది, నాకు ఉంటుంది. బట్ ఏంటంటే తర్వాత రియలైజ్ అవ్వాలి. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే మనం రియలైజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. జలసి నాకు ఉంటుంది, లేకపోతే కోపం ఉంటుంది, లేకపోతే గబుక్కుని ఎవరైనా హర్ట్ చేసే మెంటాలిటీ కూడా ఉంటుంది. అన్నీ చేసిన తర్వాత అరే తప్పు చేశానే అప్పుడు నాలాగే అతను కూడా వచ్చాడు కదా, అతను అనకూడదే అని రియలైజ్ ఆ నెక్స్ట్ డే మార్చుకోవడంలో ఉంటుంది సిస్టమ్. అందరూ మిస్బిహేవ్ చేస్తారు, అందరికీ కోపాలు ఉంటాయి, అందరికీ ఈర్షలు ఉంటాయి. అది కంట్రోల్ చేసుకుంటూ తగ్గించుకుంటూ ఏ రోజుకి ఆ రోజు జీరోలోకి వస్తే బాగుంటుందని. అది ఎవ్రీడే బాల్ క్లియర్ చేసుకొని ఫ్రెష్గా ఎవ్రీడే యూ టు చెక్. లేకపోతే సాయంత్రం రాత్రి పడుకునే ముందు ఏం చేశానని ఒకసారి చూసుకుంటే అరే అనవసరంగా అతను అన్నాను ఆ మాట, అలా అని ఉండకూడదు, అతనికి వెళ్ళి నెక్స్ట్ డే సారీ చెబుదాం, ఇలా సంథింగ్ యూ టు చెక్. సారీ చెప్పిన సందర్భాలు డెఫినెట్గా గొప్ప మా స్టాఫ్ మీద కోపడతాను.
నేను సారీ చెప్తా. అదే నాకు ఎప్పుడు ఒకసారి నాకు రవితేజ చెప్పాడు, థ్యాంక్స్ సారీ చెప్పినోడు గొప్పడు అవుతాడని. అది ఫాలో అవ్వాలన్నాడు జనరల్గా. తప్పు చేస్తాం మనం కూడా, దేవుళ్ళేం కాదు. బట్ రియలైజ్ అయ్యి సారీ చెప్తే ఎప్పటికైనా ఎవరికైనా సరే ఆ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటాయి. తప్పులు చేస్తాం, మన సరిదిద్దుకోవడంలో గొప్పతనం. అంటే థ్యాంక్స్ చెప్పాల్సిన చోట కంపల్సరీ చెప్పాలి, సారీ చెప్పాల్సిన చోట చెప్పాలి. కొంతమంది సారీ అవసరం లేదని ఫీల్ అవుతుంటారు. అంటే మీరు స్టాఫ్ మీద అరిసినప్పుడు సారీ చెప్తున్నారు, స్టాఫ్ మా స్టాఫే కదా అని. అంటే మీరు సారీ చెప్పకపోయినా వాళ్ళు పని చేస్తారు, కానీ సారీ చెప్పడం అనేది మీ పర్సనాలిటీ, మీ అది ఇప్పుడు అందరూ ఈక్వల్, అందరూ మనుషులే, అందరూ పని చేస్తున్నారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్లో అందరూ పని చేస్తున్నారు. సో ఇదనమాట మీ హెల్త్ సీక్రెట్. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటాను. సో ఒకే రకమైన క్యారెక్టరైజేషన్స్లోనే కనిపిస్తున్నాననే మొనాటనెస్ ఎప్పుడైనా కలిగిందా మీకు? ఇప్పుడు అందుకే ఈ క్యారెక్టర్లో ఈ క్వశ్చన్ అడిగి దానికి నేను అందుకే ఇలాంటి ట్రై చేస్తే బెటర్. బాపు లాంటి ప్యూర్ ఒరిజినల్ స్టోరీస్, ఒరిజినల్ క్యారెక్టర్స్, ఏమంటారు, ఒక మంచి పల్లెటూరులో ప్యూర్ సోల్స్ ఉంటాయి, అందులోంచి వచ్చిన క్యారెక్టర్, అందులోంచి వచ్చిన కథ. సో అది మనం చేస్తే బెటర్. ఈ కథ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందా, మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చింది? వెతుక్కుంటూ వచ్చింది. సో మీరేం ప్రయత్నపూర్వకంగా చేసింది కాదు, మీ దగ్గరకు వచ్చిన చాయిస్ లేదు. నా దగ్గరికి ఎలా వస్తుంది, ఎక్కడైతే మంచి కాదు ఎప్పుడు ఆటోమేటిక్గా ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారు, బాగుందని చెప్పి అది ముందుకు తీసుకెళ్ళడం అన్నది మన పని, అంతే. మీకు కథ విన్నప్పుడు ఇప్పటి వరకు నేను చేయని కొత్త రకంగా అనిపిస్తుంది, ఫాదర్ క్యారెక్టర్ నాకు కొత్తగా ఉంటుంది, స్లాంగ్ కొత్తగా ఉంటుంది, నా ఇమేజ్ని కొంచెం మేకవర్ చేసుకునే ఛాన్స్ ఇందులో ఉందని అనిపించింది కదా. క్యారెక్టర్లో ట్రావెల్ ఎలా అనిపించింది బ్రహ్మాజీ గారు? అంటే మీకు ఆర్టిస్ట్గా న్యూ ఎసెన్స్ తెలుస్తుంటాయి కదా కొత్త క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఇలాంటి ఇందులో ఏమనుకుంటే అసలు నా యాక్ట్ చేయకూడదు, యాక్ట్ చేయకుండా ఉంటే బెటర్ అని ఫీలింగ్ వచ్చింది. బిహేవ్ చేస్తే చాలు అంతే. పక్కన ఇప్పుడు సుధాకర్ రెడ్డి లాంటి మా ఫాదరు, ఆమిని గారు లాంటి ఆర్టిస్ట్ ఉన్నప్పుడు మనం నటించకూడదు, నటించకుండా ఉంటానికి కష్టపడినట్టు అంతే. ఇందులో యాక్ట్ చేయకూడదని అర్థమైంది అన్నమాట. ఓకే, అది అంటే రెగ్యులర్గా కొన్ని ఎక్స్ప్రెషన్స్ కొన్ని అవి ఉండవు ఇందులో, అవి కట్ చేయడానికి మీరు చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? అంతే, మామూలుగా జెన్యున్గా ఉంటాయి కదా బై డిఫాల్ట్. అప్పుడు మ్యానరిజమ్స్లా డైరెక్టర్ కొంచెం ఎక్కువ చేస్తున్నారు మీరు అంటాడు, వచ్చి చెప్పేవాళ్ళు దయా చెప్పాడు కొంచెం. అప్పుడు అర్థమైంది, ఓకే కరెక్టే. అప్పుడు మీటర్ తగ్గిస్తాను అనమాట. ఒక్కోసారి వస్తుంటుంది అలాగే, బట్ అది కాదు, ఆ కైండ్ ఆఫ్ సినిమా కాదు ఇది అనుకుని మళ్ళీ రియాక్ట్ ప్రాపర్గా చేస్తాం అన్నమాట. ఫాదర్ చావు కోసం ఎదురు చూడటం ఏంటి బ్రహ్మాజీ గారు? అవును, ఫాదర్ చావు కూడా ఆయన పోతానన్నాడు. పోతాడన్నాడు, ఎప్పుడు పోతాడని ఎదురు చూడకూడదు కదా. అదే కదా ఇందులో ఫన్, సీరియస్ కంటెంట్ కాదండి, సీరియస్ కంటెంట్ కాదు, అర్థమవుతుంది. అదే అందుకనే మీరు అసలు టీజర్ స్టార్ట్ అయినప్పుడు మీ మధ్య కాన్వర్జేషన్స్తో నేను నవ్వొచ్చింది. అది మాకేమీ అందులో ఏదో గుండె బరువెక్కడం కాదు, ఏంటి వీళ్ళిద్దరు కొత్తగా మాట్లాడుకుంటున్నారు. మీకు కథలు చెప్పినప్పుడు కానీ ఎలా ఈ కథలోకి ఈ క్యారెక్టర్లో నేను 100% ఎవాల్వ్ అవ్వగలనని ఎలా అనిపించింది కథ వింటున్నప్పుడు? అంటే ఏదన్నా ఎలా దీన్ని క్యారెక్టర్ నాకు పెద్ద ఇబ్బంది లేదు. చాలా సినిమాలు చేశాను కాబట్టి నాకు పెద్ద ఈజీ. డైరెక్టర్ కొంచెం హెల్ప్ ఉంటుంది కాబట్టి ఇట్స్ నాట్ అది. బట్ ఇలాంటి సినిమాలు వస్తే బెటర్ అని. చిన్న సినిమాలు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, ఒక టీము, ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, అందరూ ఒక ఫామ్ అయ్యి ఒక సినిమా ఆడితే ఇలాంటి చాలా సినిమాలు చేయొచ్చు. తక్కువ బడ్జెట్లో ఇలాగ గుడ్ కంటెంట్ మూవీస్ చేయొచ్చు అని ఫీలింగ్ వచ్చింది. ఆడియన్స్కి ఈ బాపు లాంటి కథల్ని దగ్గర చేయాలన్నా, బాపు లాంటి సినిమాలు ఆడుతున్న థియేటర్స్కి ప్రేక్షకుల్ని రప్పించాలన్న బిగ్గెస్ట్ టాస్క్ అయిపోయింది ఇప్పుడు మేకర్స్. కానీ పోస్టర్ వాల్యూ పెద్దగా ఉండదు, ఓన్లీ కంటెంట్ని నమ్మి రావాలి. ఓపెనింగ్స్ ఏమి పెద్దగా ఉండవు, టాక్ పెంచుకున్న నిలబడే అవకాశం ఉంటుంది. సో ఎలాంటి కాన్ఫిడెంట్తో ఉంది టీం అంతా మీరు మీ క్యారెక్టర్ నుంచి? అంటే బేసిక్గా ఇప్పుడు దీని గురించి భయంకరంగా ఓపెనింగ్స్ ఉండవు, బట్ చూసిన వాళ్ళు ఒక 100 మంది పక్క వాళ్ళకి ఇంకో 100 మంది బాగుందిరా చూడొచ్చు అంటే ఆ సినిమా నెక్స్ట్ డే నుంచి పెరుగుద్ది. అదే నమ్మకం. డెఫినెట్ మంచి కంటెంట్ ఉంటే ఇప్పుడు అన్ని చిన్న సినిమాలు కూడా నెమ్మదిగా పికప్ అయినాయి, డిఫరెంట్ మూవీస్. సో ఆ నమ్మకం యాక్చువల్గా.
అవును, మనకి కొంచెం బలగం కానీ, అవును. సో ఇవి సినిమాలన్నీ ప్రూవ్ చేసినాయి. పరేషాన్ ఇలాంటి సినిమాలు. సో అలాగే ఇది కూడా ఆడద్దని నమ్మకం నాకు. మీకు చాలామంది డైరెక్టర్స్తో ఒక గుడ్ రిలేషన్ ఉంది. వాళ్ళకైనా స్పెషల్ షోస్ వేయించడం. ఈ సినిమా అందరూ చూపిస్తామండి ఓవరాల్గా, ప్రెస్కి కానీ లేదా బయట ప్రేక్ష ఒక ముందు రిలీజ్ ముందు అన్ని వర్గాలకి చూపించి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని. బాగుందనుకోండి వాళ్ళే చెప్తారు, రివ్యూలు రాస్తారు ముందే, ట్విట్టర్లో పెట్టుకుంటుంటారు బాగుంది మంచి సినిమా చూశానని. అదే అలా స్ప్రెడ్ అవుద్ది. మీకు అంటే సుకుమార్ గారితోనూ త్రివిక్రమ్ గారితోనూ మంచి ఒక గుడ్ రిలేషన్ ఉంది. మీరు వాళ్ళ మీద ఫన్ కూడా చేస్తుంటారు ఆన్ స్టేజ్. సో వాళ్ళకి ఏదైనా స్పెషల్ స్క్రీనింగ్ ఉంటుందండి డెఫినెట్గా, వాళ్ళందరూ చూస్తారు. ఆయన మొన్న సుకుమార్ గారు చూసి నాకు మెసేజ్ పెట్టారు అన్నమాట, చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, ఇంట్రెస్టింగ్ అని అన్నమాట. మీకు అంటే ఆర్టిస్ట్గా ట్రావెల్ అవుతున్నప్పుడు వన్ కైండ్ ఆఫ్ రోల్స్ అంటే సపోర్టింగ్ రోల్స్ ఎక్కువ వస్తున్నాయి, ఒక మెయిన్ రోల్స్ అనేది తక్కువ పడుతున్నాయన్న అలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా కలుగుతుందా? మన అంటే ఇక్కడ నుంచి నేను ఇంకా వేరే ఇది పడితే చేయకుండా కొంచెం కంటెంట్ లేకపోతే గుడ్ క్యారెక్టర్స్ చేయాలి యాక్చువల్లీ ఇక్కడ నుంచి నేను ఇన్ని చేశాక. సో ఐ వాంట్ టు బీ లైక్ దట్, డిఫరెంట్ మూవీ కంటెంట్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ కొత్తగా చేయాలని ప్రయత్నం అన్నమాట. అంటే బ్రహ్మాజీ గారిలోని నటుడుని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఏరియానే చాలా ఎక్కువ ఉందని మాకు అనిపిస్తుంది. మీరే ఎవరికైనా అందరూ చేసేసినవి అంటే ఉండవండి, చేయాల్సి చాలా ఉంటాయి. ఒక క్యారెక్టర్కి నెవర్ ఎండింగ్ మాట, నెవర్ ఎండింగ్. అన్ని క్యారెక్టర్లు ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో, అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. అందరూ ఒకలాగా ఉండరు కదా. మీకు ఒకటి ఉంటుంది కదా సార్, ట్రస్ట్ ఉంటుంది కదా, ఇంకొంచెం నేను ఏదన్నా వేరే షేడ్స్లో కనిపిస్తే. అందుకే ఈ సినిమా ప్రయత్నం చేసి ఈ సినిమాతో మొదటి అడుగు వేస్తానండి. ఇక్కడ నుంచి అలా ట్రాక్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ జర్నీ అనేది సేఫెస్ట్ జర్నీ అని అంటారు, కానీ అందులో ఉండే లోటుపాట్లు కానీ అందులో ఉండే కాంపిటీషన్స్ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? అదేం సేఫ్ ఏం కాదండి. ఇప్పుడు కొందరే ఉంటున్నారు ఇండస్ట్రీలో. అవును, రావు రమేష్ గారు 5, 6 కొన్నాళ్ళు ఎక్కువ కాలం ఉండేది, మిగతా అంతా కొత్త వాళ్ళు వస్తుంటారు, మళ్ళీ పాత వాళ్ళు వెళ్ళిపోతారు. అది కోట గారు, ముందు నూతన ప్రసాద్ గారు, రావు గోపాలరావు గారు అప్పుడు అలా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ కొత్త జనరేషన్, ఇప్పుడు మళ్ళీ కొత్త జనరేషన్. కానీ అన్ని జనరేషన్స్లో కామన్గా ఉంది మాత్రం మీరే సార్. నేను ఎందుకున్నాను, రావు గోపాలరావు గారి దగ్గర నుంచి స్టార్ట్ చేయను, కానీ మిగిలిన కోట గారు, బాబు మోహన్ గారి టైంలో నుంచి ఉన్నాను, ఎంఎస్ గారు వీళ్ళందరూ. కాకపోతే నేను ఏంటంటే ఒక్క క్యారెక్టర్లోని లేను, రకరకాలుగా చేశాను కాబట్టి నాకు కొంచెం దేవుడు ఎక్కువ లెంగ్త్ ఇచ్చాడు నాకు. అవును సార్. అండ్ మాకు గులాబీలో క్యారెక్టర్ కానీ అది మాకేంటంటే అక్కడి నుంచి ఇంకొంచెం అలాంటి క్యారెక్టరైజేషన్స్ ఎక్స్ప్లోర్ అవుతారేమో అనిపించింది. గులాబీలో అంత ఫ్రెండ్లీగా కనిపించే క్యారెక్టర్ ఒక్కసారి ఫ్లిప్ అయిన తర్వాత మాకు భయం వేసింది. తర్వాత అరవింద సమేతలో ఒక సీన్ ఉంటుంది జగత్ బాబు గారి కాంబినేషన్లో, అక్కడ మళ్ళీ ఆ బ్రహ్మాజీ కనిపించాడు. ఎక్కడో చోట ఆ రేజ్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏదైనా రేజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే క్యారెక్టర్ పడిద్దా అంటే మళ్ళీ మామూలు క్యారెక్టర్స్లోనే అంటే మళ్ళీ అది ఆగిపోద్దండి. ఇప్పుడు ఆ రేజ్తో ఒక 20-30 సినిమాలు చేస్తాం, అదే క్యారెక్టర్, దాంతో ఆగిపోద్ది. అక్కడ అదే క్యారెక్టరైజేషన్ కూడా వస్తాడు వాడు. అందుకని ఒక సినిమాలో అలా ఉంటాను, ఒక సినిమాలో ఇలా ఉంటాను, ఇంకోలాగా. సో మీకు అలా ఏమైనా అనిపించిందా సార్? అంటే నాకు ఇప్పుడు నేను థియేటర్లో కనబడగానే నవ్వకూడదు, నవ్వుదాం వద్దు, దొంగ నా కొడుక కామెడీ చేస్తున్నాడా, ఆ చిన్న కన్ఫ్యూజన్తో ఉండాలి ఆడియన్స్. ఆ కన్ఫ్యూజన్ మాకు ఇప్పటికే ఉంటుంది. అలా ఉంటేనే నేను సస్టైన్ అవుతాను. ఏ క్యారెక్టర్ అయిపోతున్నాడు అనేది ముందే తెలిసిపోయింది అనుకోండి, అవును, అప్పుడు నాకు గ్రోత్ ఉండదు. అంటే ఎప్పుడు మీకు మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయలేం స్క్రీన్ మీద. అవును, నాకేంటంటే ఆ గ్రే షేడ్ ఎప్పుడు మెయింటైన్ అవుతూనే ఉంటుంది. ఎంత మంచి క్యారెక్టర్ చేస్తున్నా ఎండ్ కార్డు పడే వరకు ఏదో వెనక నుంచి వెండిపోటు పొడుస్తాడా, లేకపోతే అటు వెళ్ళిపోతాడా, ఇటు వెళ్ళిపోతాడా, ఆ చిన్న అది ఉంటుంది. సో దట్ ఈస్ యువర్ కోర్ స్ట్రెంత్ అనుకుంటున్నారా? అంతే 100% అదే. నాకు అంత ఉండదండి టైం. లేదు, నన్ను చూడగానే ఈ క్యారెక్టర్ అని అయితే నేను ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉన్నాను. ఓకే, అది ఇదని ఫిక్స్ అయితే ఎక్కువ కాలం ఉండం. అందుకని పలానా క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు ఈయన, ఓహో ఇందులో ఇదా, ఓకే. వేరే సినిమాలో అలాగా ఇప్పుడు పుష్పలో ఒకలా ఉంటాను, అరవింద్ సమేతలో ఒకలా ఉంటాను.
సలార్లో ఒకలాగా ఉంటాను. పుష్పలో మోస్ట్ లాయల్ పర్సన్. సో రకరకాల క్యారెక్టర్లు ఉండడం వల్ల అదృష్టం అది. షెకావత్ గారికి మీకంటే నమ్మకస్తుడే. ఓకే, కానీ ఒక హ్యూజ్ సక్సెస్ అవుతుంటాయి కొన్ని క్యారెక్టర్స్. కొన్ని క్యారెక్టర్స్ అనుకున్నంత రీచ్ అవ్వవు. వీటిని ఒక్కోసారి ఫోన్ కంటిన్యూస్గా మోగిద్ది అప్రిషియేషన్స్తో, కొన్నిసార్లు ఎలాంటి అప్రిషియేషన్ కాల్స్ ఉండు. ఎలా చూస్తారు బ్రహ్మాజీ గారు? అవి వేస్ట్ అవ్వండి. ఇప్పుడు అప్రిషియేషన్ వచ్చేది ఇన్స్టెంట్ హిట్ కాబట్టి ఎక్కువ మంది చూస్తారు కాబట్టి. తర్వాత కొన్నిసార్లు ఓటీటీలో వస్తాయి, అప్పుడు కొందరు చూస్తారు, అయ్యా మన బిలా ఉంది క్యారెక్టర్ మనం అప్పుడు చూడలేదు అని మరి అప్పుడు ఫోన్ చేస్తారు. సో గుడ్ వర్క్ ఎప్పుడు అన్నోటిస్డ్ కింద వెళ్ళిపోదండి, లేట్ అవుద్ది రికగ్నైజ్ చేయడానికి. అంటే మీరు అంటే ఒక క్యారెక్టర్ని ప్లే చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ మీద మీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా? జస్ట్ మేకప్ తీసేసినట్టు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా తీసేసి నార్మల్ అయిపోతారా? సరే నా జాబ్ నేను చేశాను అని అలా. కొన్ని ఎక్సైట్మెంట్, మంచి క్యారెక్టర్ చేశాను, ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. డిఫరెంట్గా గెటప్ కానీ డిఫరెంట్ ఎమోషన్స్ చేసాం, అది చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుందండి ఇప్పుడు. సో ఆ ఎక్సైట్మెంట్ ఏదైనా అనుకున్నట్టు రీచ్ అవ్వకపోతే ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది? డెఫినెట్ బాధపడతాం. అరే అమ్మ చాలా కష్టపడ్డాం ఆడలేదే, అరే అందరి గురించి, హీరో గురించి, ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ పాపం చాలా కష్టపడ్డాడు, మంచి సినిమా ఆడలేదని ఉంటుంది. అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఏం చేయగలరు? చాలా ఉంటాయి. ఇప్పుడు సింధూరం అనే సినిమా చాలా మంచి సినిమా, ఎందుకు ఆడలేదు నాకు తెలియదు. ఇప్పుడు అందరూ ఆహా ఓ అంటారు. ఇప్పటికీ ఆ పాటలు వింటుంటారు. ఇప్పటికీ హైరే జాంపండ్లు పబ్బుల్లో కూడా వినిపించే పాట అయిపోయింది. సో కొన్ని సినిమాలు అంతే. అది కాదు, దానివల్ల నేను ఉన్నానంటే ఆ సినిమా కారణం, నాకు చిన్న రెస్పెక్ట్ ఇండస్ట్రీలో ఉందంటే ఆ సినిమా కారణం. సో ఆ అడ్వాంటేజ్ ఆ సినిమాల వల్ల గౌరవం వస్తుంది మనకి. సో అది రీసెంట్ టైమ్స్లో అలా అనుకుంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు నేను మొన్న పుష్ప ప్రయాగరాజ్ వెళ్ళా, కాశీ లాస్ట్ వీక్. జనాలు మీద పడిపోయారు కంట్రోల్. నాకు నా పక్కన సెక్యూరిటీ పెట్టాల్సి వచ్చింది, అది జస్ట్ బికాజ్ పుష్ప 2 ఆ టైంకి. అంతకుముందు కూడా నాకు గుర్తుపడతారు, వచ్చి ఫోటోలు దిగుతుంటారు. బట్ రీసెంట్ సెన్సేషన్ కాబట్టి అది మోర్ విపరీతంగా అసలు. మిమ్మల్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవటంలో చాలా అక్యురేట్గా ఉంటారు. ఒక ఇంచు పైన ఉండదు, ఒక ఇంచు తక్కువ ఉండదు. ఎలా అంత పర్ఫెక్ట్గా మెజర్ చేసుకోగలరు? అంటే మీరు మీ గురించి మీకు తెలుసు, మీరేంటో కరెక్ట్గా మీకు బాగా తెలుసు, మీ బిహేవియర్లోనే అర్థమైపోతూ ఉంటుంది. అవును, తెలుసుకోవాలి కదా మన గురించి మనం. తెలిసిపోతే మీరు ఇంట్రెస్ట్ ఉంటుంది, నా మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? ఫస్ట్ మనం ఏంటి, మన పాజిటివ్ ఏంటి, మన నెగిటివ్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన మైనస్ ఏంటి, ఇందులో అది తెలుసుకుంటే అప్పుడు మనం బిహేవ్ చేసే విధానం ఫిక్స్ అవుద్ది. నేను ఒక్కనే చాలా పుడింగని నేను లోపల అనుకుంటే, మీరేమో ఇంటర్ అనుకుంటే కుదరదు అక్కడ. అసలు ఆ ఛాన్స్ ఎవరికి ఎవరు మీరు సింక్ అవ్వదన్న. నేను అనుకుని ఆహా నేను చాలా తోపు, ఐఎమ్ ద గ్రేటెస్ట్ అని నేను లోపల అనుకుని, అది బయట మీకు అనిపించకపోతే, కాదనుకున్నప్పుడు చాలా ఇదేంటి వీడు పిచ్చోళ్ళ ఉన్నాడే, ఆడి గురించి ఆడే ఎక్కువ బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు, అంత లేదే సీన్ అంటాం కదా మనం. ఆడికి అంత సీన్ లేదా, అలా ఎందుకని మనకు సీన్ లేదనుకుంటే అసలు గొడవే లేదు కదా. గ్రేట్ ఫిలాసఫీ సార్. అంటే మాట్లాడుతుంటే సినిమా గురించే కాదు, వ్యక్తిత్వం కూడా చాలా స్ట్రాంగెస్ట్గా అనిపిస్తుంది. నేను మీతో మాట్లాడిన ప్రతిసారి మీరు బయటికి నవ్వించినంత, బయటకు అనిపించినంత తేలికైన మనిషి ఏం కాదు, అది అర్థమవుతూ ఉంటుంది మాకు. జయలవకుశ ఫంక్షన్స్లో కానీ, అలవైకుంఠపురం ఫంక్షన్స్లో కానీ మీరు చేసిన అల్లరి గుర్తుంది. అది అల్లరి వరకే, కానీ బ్రహ్మాజీ లోతు చాలా ఉంది. ఆ లోతు ఎక్కువ ఉన్నవాడు అల్లరి ఎక్కువ చేస్తాడు. ఫన్ క్రియేట్ చేసేవాడు ఎవడనుకుంటే వాడికి. ఓకే, ఎలా ఉంటాయి సార్ ఇండస్ట్రీలో మీకున్న మా స్ట్రాంగెస్ట్ రిలేషన్స్ గురించి మాట్లాడాలంటే? మాకు కొన్ని రిలేషన్స్ అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. త్రివిక్రమ్ గారితో గట్టిగా ఎంజాయ్ చేశారు ఆయన అలవైకుంఠపురంలో. మీరు క్లైమాక్స్ సీన్ గురించి చెప్తుంటే, లేదా జైలవకుశలో తారక్ గారు మీ మీద చేసిన అల్లరి కానీ, ఇప్పుడు సుకుమార్ గారు గురించి మాట్లాడారు. ఎలా వీటిని, ఈ రిలేషన్స్ని ఎలా చూస్తారు బ్రహ్మాజీ గారు? వాళ్ళు మీతో ఎలా ఉంటారు? అది నా గొప్పతనం, వాళ్ళ గొప్పతనం. వాళ్ళు మనుషులు ప్రేమిస్తారు, బేసిక్గా మంచివాళ్ళు, గ్రౌండెడ్ వాళ్ళు, అంతే. దే ఆర్ ఇన్ టాప్ పొజిషన్. ఓకే, ఈగో ఉండదు. త్రివిక్రమ్ గారి గురించి ఆయన స్వీటెస్ట్. నా కెరీర్లో చాలా అతడు చేసిన మ్యాజిక్ కానీ,
జూలై సినిమా చేశాను. బుజ్జి క్యారెక్టర్ ఎప్పుడు మర్చిపోలేదు సార్. అది బాగా నాకు పర్మనెంట్ టాటూ లాంటిది. అవును, నాకు అది బాగా నాగసముద్రం బుజ్జి. లైఫ్ చేంజ్ అయిన క్యారెక్టర్ అది. సో ప్రతి సినిమాలో ఏదో ఒకటి ఇవ్వాలని పాపం ఆయన నాకు చాలా హెల్ప్ చేస్తారన్నమాట. బేసిక్గా అది ప్లస్ ఆయనతో కూర్చుంటే ఆ ఫిలాసఫీ కానీ ఆయన చెప్పే మాటలు కానీ గంటలు గంటలు రోజులు అలా కూర్చోాలనిపిస్తుంది. అలా ఉంటుంది ఆయనతో. ఒక లాంగెస్ట్ జర్నీ అంటే లాంగెస్ట్ క్యారెక్టర్ అంటే చాలా లెంత్ ఉన్న క్యారెక్టర్ పుష్ప 2లో సుకుమార్ గారితో ఎలా అనిపించింది? ఆయన గురించి ప్రొడ్యూసర్ రవి గారు చెప్పిన మాట ఒకటి గుర్తొస్తుంది ఎప్పుడు, చాలా బాగుంది అని అందరం ఫిక్స్ అయిన తర్వాత ఆయన పనిచేయటం మొదలెడతారు. కరెక్ట్, చాలా బాగుంది దాని మీద ఇంకేం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి సుకుమార్ గారు మీరు ఆన్ లొకేషన్ చూసుంటారు. ఆయన సైంటిస్ట్ అండి యాక్చువల్. బేసికల్లీ ఫిల్మ్ మేకింగ్, యాజ్ ఎ ఫిల్మ్ మేకింగ్లో ఆయన ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద, మనకి రాకెట్ సైన్స్ అలాగే రాకెట్స్ ఎలా ఇన్వెంట్ చేస్తారో సినిమా మేకింగ్లో ఆయన ఒక వన్ ఆఫ్ ది సైంటిస్ట్ అని చెప్పాలి. అంత వర్క్ చేస్తారు యాక్చువల్గా. ఆ బ్రెయిన్ ఏమో, ఈయన బ్రెయిన్ నరాలు చిట్లు పోతా అంటారు చూడండి, అది కనపడుతుంటుంది ఆయన పడే తపన, స్ట్రగుల్. మీరు ఆన్ లొకేషన్ ఆర్టిస్టులు కూడా చాలా సర్ప్రైజ్ అవుతుంటారంట ఆయన చెప్పే ఇంప్రవైజేషన్స్కి, వాటికి. ఏదైనా ఒక పర్సనల్ అంటే ఇంత జర్నీ ఉన్న నటుడు మీరు ఏదైనా ఒకటి షేర్ చేసుకోవాలంటే సుకుమార్ గారి గురించి? అది ఏంటి, మొన్న అన్ప్రెడిక్టబుల్ అలాగే ఉంటుంది. ఏ రోజు ఏ ఐడియాతో వస్తాడో ఎవరికి తెలియదు. ఓకే, మనం స్కూల్ పిల్లల్లాగా రెడీగా మనం బ్లాంక్గా ఉంటే హ్యాపీ అక్కడ. సో ఈ విల్ ఇన్పుట్ మారుతుంటుంది చేయడం అది ఇది. అది మీరు అంటే మీకు చాలా సెట్స్కి వెళ్తుంటారు కాబట్టి సుకుమార్ గారి సెట్కి వచ్చేసరికి ఆ వైబ్ మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంటుంది. సో అంటే మీకు ఒక జర్నీ ఉంది, ఆ జర్నీలో చాలామంది డైరెక్టర్స్ గొప్ప దర్శకులతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ సుకుమార్ గారి సెట్కి వెళ్ళగానే ఏది బాగా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది బ్రహ్మాజీ గారు? ఆ లాస్ట్ సీన్ అయ్యేసరికి ఎండోసరికి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. బిగినింగ్ స్టార్ట్ అవుతుంటే ఆయన మన నెమ్మది డెవలప్ చేసి ఫైనల్గా ఆయన చేసిన అయిపోయిన సీన్ అన్నప్పుడు వావ్, ఓ మై ఇదా ఈయన అనుకుంది అన్నది అదే కిక్కేస్తుంది. ఓకే, బాపు విషయానికి వస్తే కాంబినేషన్స్ వైజ్ ఆమని గారు కానీ ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఉన్నాయి. ఎవరితో అంటే మీ నాన్నతో క్యారెక్టర్తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అర్థమవుతుంది, మాకు టీజర్లోనే అర్థమైంది. ఆమని గారితో సీన్స్ చేస్తున్నప్పుడు ఒక ఆర్టిస్ట్గా అంటే కాంపిటీషన్ అనుకోవచ్చు, లేకపోతే అవతల మంచి ఆర్టిస్ట్ ఉంటే నేను నేర్చుకున్నాను ఆమని గారి దగ్గర. కాంపిటీషన్ కాదు, ఆవిడ ఎంత న్యాచురల్గా మాట్లాడతారు, ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు, ఎక్స్ప్రెషన్ ఇస్తున్నట్టు ఉండదు, అంత ఉంటుంది. కాబట్టి నేను తగ్గించుకుని కరెక్ట్గా ఆవిడకి సింక్ చేసి నేను నాకు హెల్ప్ అయింది ఆమెని గారితో యాక్ట్ చేయడం. అది అలాగే సుధాకర్ రెడ్డి గారు ఆయన డైలాగ్ డెలివరీ కానీ బ్యూటిఫుల్గా మాట్లాడతారు, వాళ్ళు బిహేవ్ చేస్తారు అన్నమాట. అది నాకు అడ్వాంటేజ్ అండి యాక్చువల్లీ. మాకు ఈ టీజర్ చూస్తున్నప్పుడు 2 ఎక్స్ప్రెషన్స్ బాగా అర్థమైంది సార్, అమాయకత్వం, అసహాయత, ఏమీ చేయలేకపోతున్నాను ఒక అదే ఉంటుంది సినిమా ఒక చిన్న అమాయకత్వం. ఈ 2 బాగా సస్టైన్ అయినాయి మీ క్యారెక్టర్లు. ఈ 2 నాకు తెలిసి ఈ ఎమోషన్సే అంతేనా? అంతే. సో బాగా మేము నవ్వుతూ చూడవచ్చు ఈ సూసైడ్ స్టోరీని. ఎవరైనా సూసైడ్ చేసుకుంటున్నారంటే మాకు కంగారు వచ్చేస్తుంది, కానీ ఈ సూసైడ్ స్టోరీ కొంత బాధ ఉంటుంది ముందు, బట్ తర్వాత మనసు తేలిక పడుతూ సరదా నవ్వుతూ లాస్ట్లో చిన్న ఫీల్ వచ్చి ఓవరాల్గా హ్యాపీ ఎండింగ్ ఉంటుంది మా ఊరు. స్లాంగ్ విషయంలో ఏమైనా పర్టికులర్ ఎక్సర్సైజ్? లేదు, నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి నాకు కూడా కొంచెం అలవాటే. రూరల్ తెలంగాణ అది డైరెక్టర్ కేర్ తీసుకుని, డెక్కన్ తెలంగాణ డిఫరెంట్ ఉంటుంది. అవును, కేర్ తీసుకుని సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అది ఇంటి చాలు యాక్చువల్గా పట్టేశారు ఆయన. బట్ డైరెక్టర్ కూడా చెప్పి కొంత మిస్ అయినా నేను డబ్బింగ్లో కరెక్ట్ చేసుకుని ఉంటాం. డబ్బింగ్లో దయా వర్కింగ్ స్టైల్ బ్యూటిఫుల్ అండి, చాలా టాలెంటెడ్. ఇలాంటి కొత్త ఐడియా రావడమే ఈజ్ గుడ్ అని తెలిసిపోతుంది కదా. రెగ్యులర్ కథ తీసుకొచ్చేయచ్చు, బట్ ఇదే పాయింట్ పట్టుకుని మూడేళ్ళ నుంచి పాపం తిరిగి సాధించుకుని ఫైనల్గా రిలీజ్ డేట్ వరకు వచ్చాడు అన్నమాట. ఓకే, మీకు ఇండస్ట్రీలో అంటే మీతో పాటు కృష్ణవంశీ గారు కానీ, రవితేజ గారు, శ్రీకాంత్ గారు ఎంత ప్యారలల్గా జర్నీ అనుకోవచ్చా? ప్యారలల్ జర్నీ కదా. శ్రీకాంత్ గారు కూడా ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నారు, గేమ్ చేంజర్ ఇలాంటి వాటిలో క్యారెక్టర్స్కి వచ్చేసారు.
మీకు రవితేజ గారు హీరోగా సో మాస్ మహారాజా టైటిల్ని ఆయన స్ట్రాంగ్గా లీడ్ చేస్తూ ఉన్నారు. కృష్ణవంశీ గారు రంగమార్తాండ తర్వాత ఎలా అనిపిస్తుంది వీళ్ళ కెరియర్స్ కానీ లేకపోతే వాళ్ళతో ఉన్న మీకు అసోసియేషన్ కానీ? బాగుంది కానీ అందరూ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. సో అందరూ బాగున్నారు, అందరూ వర్క్ చేస్తున్నారు. సో హ్యాపీ. సూపర్ సార్. అంటే బాపు రిలీజ్ అవుతుంది, ఒక ఫాదర్ సూసైడ్ స్టోరీ, చాలా నవ్వు తెప్పించే విధంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ మిమ్మల్ని చూసే పర్సెప్షన్ కూడా కొంచెం చేంజ్ అవుతుందని మేము నమ్ముతున్నాము. లేదు, నేను మారిపోతుంటాను, మళ్ళీ ఇంకో సినిమా ఇంకోటి చేస్తాను కానీ నా మీద అదే ఏ ఇమేజ్ ఉంచుకోరంటారంటే ఎందుకు అవసరం లేదు. ఒక ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ మనం ప్రతి క్యారెక్టర్ చేయడంలో ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు, ఈ కెన్ డూ ఎనీథింగ్ కదా. ఒక దాంట్లో ఉండడు కదా ఆయన. అవును, ఫాదర్ చేస్తాడు, లవర్ బాయ్ ఏదైనా సీరియస్ రోల్స్ చేయాలి, నాకు చాలా ఇంట్రెస్ట్ సీరియస్ రోల్స్ చేయాలి. ఒక ఆర్టిస్ట్గా ఒక అంటే మాట్లాడుకునే విధంగా నా నటన గురించి మాట్లాడుకోవాలి. అది మొదలైందా బ్రహ్మజీ గారు? మొదలైనప్పుడు ఇది మొదటి అడుగు అనుకోవాలి. అవును, ఇంకా నెక్స్ట్ చేసేవన్నీ కూడా అలానే కదా. ఇప్పుడు ఈవెన్ నా పీపుల్ ఆర్ కాలింగ్ మీ పుష్ప 2లో స్వామి ఏదో ఫన్ జనరేట్ కాదు, ఎంత బ్యాలెన్స్డ్గా నువ్వు కంట్రోల్ చేసి ఆ పక్క నుండి అంటే చాలా బ్యాలెన్స్, చాలా చిన్న చిన్న డీటెయిల్స్ నాకు ఇప్పుడు రెండోసారి చూసిన వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు. మాకు చాలా బ్యాలెన్స్ చేసి, చాలా బ్యాలెన్స్, అది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, ఆడికి హర్ట్ అవ్వకుండా, ఆడికి తెలియకుండా ఆడిని పక్క క్యారెక్టర్ని ఏడిపించడం, మళ్ళీ అతనికంటే భయం, అన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చే చాలా కష్టం. మోస్ట్ లాయల్ పర్సన్ షెకావత్కి. మరి అదే షెకావత్ని కూడా ఏడిపిస్తారు, బట్ ఆయన మంచి కోరుకునే వ్యక్తిలాగా అనిపించారు బేసిక్గా, ఆయనతో పాటు ఉంటూ. మళ్ళీ అలానే లాస్ట్లో పారిపోయాను. సో ఇన్ని షేడ్లు మాకు ఆ స్విమ్మింగ్ పూల్ సీన్ అయితే చాలా బాగా నచ్చింది. అదంతా సుకుమార్ గారి క్రియేషన్ అండి. అంతా మనం మనది కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఏమి ఉండదు, కానీ ఒక ఆర్టిస్ట్గా మిమ్మల్ని కూడా ఆ క్యారెక్టర్లో బాగా ఎంజాయ్ చేస్తాం. సూపర్ సార్. బ్రహ్మాజీ గారు, మీరు చేస్తున్న క్యారెక్టర్స్లో మాకు బాపు అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్. అంటే కొన్ని క్యారెక్టరైజేషన్స్ గురించి మాట్లాడుకుంటాం మీ కెరియర్లో, కొన్ని సినిమాల గురించి, మనకి అతడు కానీ, అరవింద్ సమేత కానీ, సో మనకి సింధూరం కానీ, అట్లా గులాబీ కానీ, కొన్ని క్యారెక్టరైజేషన్, కొన్ని ట్రైట్స్ ఉంటాయి. ఆ ట్రేడ్ మార్క్గా ఈ క్యారెక్టర్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.